Good evening, everyone. Welcome back to ICB sessions. దాకా 5 ముఖ్య ప్రాణాస్ విన్నాం. ప్రాణ, ఉడాన, అపాన, సమాన అండ్ వ్యాన. లొకేషన్స్ ఏంటో చూసాం. ముఖ్య ప్రాణాస్ కాకుండా ఇంకొక 5 ప్రాణాలు ఉన్నాయి. వాటిని ఉప ప్రాణాలు అంటారు. ఉప ప్రాణాలు అంటే మైనర్. ఇట్స్ నాట్ బిగ్, బట్ దిస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ ది లేటెస్ట్. అంటే ఈ ప్రాణాలు కూడా ఇంపార్టెంట్. అంత మాత్రాన మరి వీటిని ఎందుకు ఉప ప్రాణాలు అన్నారు అని అంటే, మెయిన్ ప్రాణాస్ ఉన్నప్పుడు ఈ ప్రాణాస్ కి శక్తి ఉంటది. ఓన్లీ ఒక ప్రాణాస్తో మనం ఏమి చేయలేము. ముఖ్య ప్రాణాలు ఉండాలి, ఉప ప్రాణాలు కూడా ఉండాలి. సో అగైన్ ఇవి 5 ఉప ప్రాణాలు. దిస్ ఆర్ అగైన్ 5 ఉప ప్రాణాస్. వాట్ ఆర్ దేర్? నాగ, కూర్మ, రీకర, దేవదత్త, ధనుంజయ. సో నాగ ప్రాణ అంటే ఏంటి? ఇదేంటి అంటే ఇది ఎక్కువగా పైనుండి అనమాట. ఇట్ ఈస్ టువర్డ్స్ ది అప్వర్డ్ రీజన్. ఈజీగా గుర్తు పెట్టుకోండి. ఎక్కిళ్ళు అంటారు. ఎక్కిళ్ళు రావడము, తేన్పులు, పుల్లటి తేన్పులు 2 రకాలు ఉంటాయి. తేన్పులు 2 రకాలు ఉంటాయి. ఒకటి జస్ట్ అన్నం తిన్నాక మనకి అనేది వచ్చేది. రీగర్గేషన్ అంటే మనకి ఒక్కొక్కసారి తేన్పులు ఎలా వస్తాయి అని అంటే, బయటికి ఎగతన్నయాలా అన్నట్టుగా ఒక తేన్పు వస్తూ ఉంటది. పుల్లటి విరుపులు అనేది అంటారు తెలుగులో. సో ఇవన్నీ కరెక్ట్ గా జరగాలంటే నాగ ప్రాణ హెల్ప్ చేస్తుంది. సో వెన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ఎజిటేటెడ్ అంటే లోపల ఉండే ఏదైనా ఎలిమెంట్ డ్యూరింగ్ డైజెస్టివ్ సిస్టమ్ లో గానీ, లేదు అని అంటే సర్క్యులేటరీ సిస్టమ్ లో గానీ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ శ్వాసని బయటికి పంపించడానికి ఈ నాగ ప్రాణ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్పెలింగ్ ఇస్ టు టేక్ అవుట్. ఇట్ హెల్ప్స్ ఇన్ టేక్ అవుట్ ది ఎజిటేటెడ్ ఎయిర్. అంటే ఇక్కడ ఉండే ఎయిర్ ఏదైనా ప్రాబ్లమ్ గా ఉంది అని అనుకుంటే, ఆ ఎయిర్ ఎందుకు ప్రాబ్లమ్ గా ఉంది, ఎక్కడి నుంచి ఉంది? బికాస్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ ఉడాన, ప్రాణ అండ్ సమాన. ఉడాన ప్రాణవాయులో సమాన వాయులో ఏవైనా హెచ్చుతెగ్గులు జరిగి ఈ మూడిటి మధ్య కోఆర్డినేషన్ లేక ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, ఇక్కడ మనకంతా కూడా పైకి ఎగదన్నాలి అని అనిపిస్తున్నప్పుడు నాగ ప్రాణం ఏం చేస్తుందంటే ఆ సిస్టమ్ ని కరెక్ట్ చేస్తుంది. తేన్పులు అంటే ఏంటి? తిన్న ఫుడ్ లోపలికి ఒక్కసారిగా లోపల పడ్డం. ఎక్కిళ్ళు అంటే ఏంటి? మీరు ఇక్కడ 2 నాళాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఫుడ్ తినడానికి, ఇంకొకటి వచ్చి బ్రీతింగ్ చేయడానికి. ఈ రెండింటికి మధ్య ఒక చిన్న ఇలాంటిది ఉంటది. సో మనం ఎయిర్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఇది అన్నం తీసుకునేటప్పుడు ఇది లిఫ్ట్ అవుతుంది, అన్నం కిందకి వెళ్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి బ్రీతింగ్ ఇన్ అండ్ బ్రీతింగ్ అవుట్. అందుకే అన్నం తినేటప్పుడు మనం మాట్లాడొద్దు అని అంటారు. సో గబక్కున మనం అన్నం తింటూ మాట్లాడాలి అని అంటే బ్రెయిన్ కొద్ది కన్ఫ్యూజ్ అయింది. ఐదర్ ఐ నీడ్ టు బ్రీత్ ఇన్ ఆర్ ఐ నీడ్ టు గల్ప్ ది ఫుడ్. శ్వాస తీసుకోవాలన్నా లేదా అన్నాన్ని లోపలికి మింగాలన్నా. అలాంటప్పుడు మనకి ఎక్కుళ్ళు వస్తాయి. అందుకే అన్నం తినేటప్పుడు మాట్లాడొద్దు అని అంటారు. అలాంటప్పుడు ఒక చుక్క వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం తీసుకున్న ఫుడ్ ఎయిర్ పైప్ లో కాకుండా ఫుడ్ పైప్ లో కాకుండా ఎయిర్ పైప్ లోకి వెళ్తే మళ్ళీ it gets corrected. So it remains inactive as long as the diet and digestion are healthy. మనం తీసుకున్న ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటే ఈ నాగ ప్రాణ గమ్ముగా ఉంటుంది. అదే డైజెషన్ కరెక్ట్ గా లేదు, డైట్ సరిగ్గా లేదంటే ఇది మళ్ళీ స్టార్ట్ చేసి ఆ ఎయిర్ మొత్తాన్ని బయటికి తీసడానికి ట్రై చేస్తుంది. ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్ యూజువలీ ధారణ, ధ్యాన, సమాధి అంటే ఫస్ట్ 8 స్టేజెస్ లో ఫస్ట్ 5 స్టేజెస్ కరెక్ట్ గా ఉండి 6, 7, 8 స్టేజెస్ లోకి వచ్చినప్పుడు, అంటే మన బాడీ పర్ఫెక్ట్ గా ఉండి మనం ప్రత్యాహార అన్ని ఫాలో అవుతూ మెడిటేషన్ గానీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అసలు నాగప్రాణ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. అది డార్మెంట్ అంటే అలా పడుకొని ఉంటది. దానికి ఏం పని లేదు కాబట్టి ఇట్ వుడ్ బి దేర్ బట్ ఇట్ వోంట్ వర్క్. సెకండ్ వన్ ఇస్ ది కూర్మ ప్రాణ దేనికి హెల్ప్ చేస్తుంది అంటే కళ్ళు కొట్టుకోవడానికి, టు బ్లింక్ ది ఐస్. It always keeps our body healthy, moist and protect. It keeps our eyes moist, healthy and protected. అంటే ఏదైనా గబక్కని మనకి మట్టి తుఫాను అని అంటారు. ఏదైనా ఎయిర్ అలా కొట్టుకోవడానికి వచ్చినా, మనం ఒక్కొక్కసారి స్కూటర్లో దేంట్లో అయినా వెళ్తుంటే దుమారం మట్టి అలా కొట్టుకుంటూ వస్తే కళ్ళు ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంటాయి. ఇవన్నీ జరగాలి అంటే కూర్మ ప్రాణ హెల్ప్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ టు see all the objects, that is it gives vision. మన విజన్ కి కూర్మ ప్రాణ హెల్ప్ చేస్తుంది. The eyes shine due to the energy of కూర్మ ప్రాణ and one appears very impressive because of this కూర్మ ప్రాణ. When it is under control, the yogi can keep the eyes open for hours performing trataka. An important point, which vayu helps to perform trataka? Kurma.
త్రాటక సక్రియ మనం చేసేటప్పుడు ఈ కూర్మ ప్రాణ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ టు గేజ్ ఎట్ 1 పాయింట్. ఆల్తో కూర్మ ఆపరేట్స్ ఇన్ ఎ స్మాల్ ఏరియా, చాలా కొద్ది చిన్న ప్లేస్ లో ఉంటుంది, చాలా కొద్దిది స్మాల్ ఏరియా. ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డ్యూరింగ్ మెడిటేషన్ ఇట్ మేక్స్ ది కాన్సన్ట్రేషన్ ఫర్మ్ అండ్ డీప్. త్రాటక ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాన్సన్ట్రేషన్, రైట్? త్రాటక ఏంటి? సింగిల్ పాయింటెడ్ మైండ్ కదా, లేదా సింగిల్ పాయింటెడ్ గేజింగ్. సో త్రాటకానే కాన్సన్ట్రేషన్ అన్నప్పుడు కూర్మ హెల్ప్ చేస్తుంది త్రాటక అన్నప్పుడు. సో ద వాయు విచ్ హెల్ప్స్ ఫర్ మెడిటేషన్ ఈస్ కూర్మ వాయు. ద వాయు విచ్ వోంట్ యాక్ట్ ఇన్ మెడిటేషన్ ఈస్ నాగా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మెడిటేషన్ స్టేట్ లో నాగవాయు పని లేదు, అది గమ్ముగా ఉంటుంది. అదే గాని మెడిటేషన్ లో కూర్మ వాయువు ఉంటేనే మనకి మెడిటేషన్ అనేది కుదురుతుంది, రైట్? నెక్స్ట్ వి విల్ గో ఫర్ క్రిక్కర. క్రిక్కర బాహుబలి సినిమాలో క్రిక్కర అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేస్తారు, కాలకయ్యో ఏదో పేరు ఉంటుంది. సో క్రిక్కర, క్రిక్కర హెల్ప్స్ ఫర్ కాఫింగ్ దగ్గు, యానింగ్ ఆవలింత, హంగర్ ఆకలి, థ్రస్ట్ దప్పిక, అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడానికి కూడా కొద్దిగా హెల్ప్ చేసేది క్రిక్కర వాయువు. డ్యూ టు ఇట్స్ రిలేషన్ విత్ యానింగ్, ఇట్స్ ఆరిజిన్ ఇస్ స్లాత్ అండ్ లెథర్జీ. యూజువలీ ఆవలింత ఎప్పుడు వస్తుంది? టైర్డ్ గా ఉండేటప్పుడు, నిద్ర వచ్చేటప్పుడు ఆవలింత వస్తుంది. సో క్రిక్కర ఇస్ అసోసియేటెడ్ విత్ లెథర్జీ, టైర్డ్నెస్ కి, అంటే ఏమి లేజీగా ఉండడానికి క్రిక్కర అనేది హెల్ప్ చేస్తుంది. వెన్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ విత్ ప్రాక్టీస్, స్లోత్ అండ్ స్లీప్ ఆర్ ఓవర్కమ్. మీరు కానీ క్రిక్కరాని కంట్రోల్డ్ గా కానీ ఉంటే, మీరు యోగిక్ ప్రాక్టీసెస్ కానీ చేస్తుంటే ఆవలింతలు అనేవి రావు. ఆవలింతలు రాకపోతే మీకు నిద్ర అనేది రాకుండా ఉంటుంది. సో హంగర్ అండ్ థ్రస్ట్ విల్ బి కంట్రోల్ అండ్ స్వీట్ సిక్రేషన్స్ బిగిన్ టు ఫ్లో ఇన్ ది మౌత్. స్వీట్ సిక్రేషన్స్ అంటే మీరు ముద్రలు అవి చదివేటప్పుడు ఇక్కడ మనము అశ్విని ముద్ర, దాని తర్వాత కొన్ని ముద్రలు వేసినప్పుడు, కేచరి ముద్ర చేసినప్పుడు మనకి స్పిరిచువల్ గా హఠయోగ ప్రదీపికలో చెప్పారు, ఆ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే అమృతం అనేది, నాద బిందు అనేది మన నోట్లో పడుతుంది అని అంటారు. అది కిందకి వెళ్లకుండా మళ్ళీ మనం దాన్ని పైకి తీసుకువెళ్ళాలి. కిందకి పడితే వేస్ట్ అయిపోతుంది, అగ్నిలో కాలిపోతుంది. సో ఆ అమృత బిందువుని మనం పైకి తీసుకెళ్ళాలి. సో స్వీట్ సెక్రీషన్స్ మన మౌత్ లోకి రావాలన్నా కూడా క్రిక్కర అనేది బాగా హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ ఎస్పెషలీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ ఫాస్టింగ్ అండ్ సమాధి. సమాధి స్టేట్ లో ఫాస్టింగ్ చేయడానికి క్రిక్కర వాయువు అనేది హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ దేవదత్త. దిస్ ఈస్ ది కాజ్ ఆఫ్ స్నీజింగ్, తుమ్ములకి, అండ్ ఎయిడ్స్ ఇన్ రెస్పిరేషన్ అండ్ స్లీప్. నిద్రపోవాలన్నా దేవదత్త అనేది కంపల్సరీ ఉండాలి. ఇట్ బికమ్స్ యాక్టివేటెడ్ బై షార్ప్ ఆర్ ఇరిటేటింగ్ స్మెల్స్ అండ్ కాజెస్ పెయిన్ ఇన్ ది నాస్ట్రిల్స్ ఇన్ మోర్ ఇంటెన్స్ కండిషన్స్. మనకి ఎప్పుడైనా బాగా కంపు కొడుతున్నా, లేదా డెన్స్ స్మెల్ అంటే ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్ గా మన నోస్ కొద్దిగా ఇరిటేషన్ గా అనిపిస్తుంటది. అలా కావాలన్నా దేవదత్త ఈ రెండు కండిషన్స్ కి మనకి ఫంక్షనాలిటీ. ఇన్ ది సటల్ స్టేట్ ఇట్ ఎనేబుల్స్ ది ప్రాక్టీషనర్ టు ఎక్స్పీరియన్స్ డివైన్ స్మెల్స్. స్పిరిచువాలిటీ పరంగా తీసుకుంటే ఎప్పుడైతే ఒక సాధకుడు ప్రాణాయామాలో ఎక్స్పర్ట్ లెవెల్ కి వెళ్తాడో, మనం మొన్న చెప్పుకున్నాం ప్రాణాయామ చేసేటప్పుడు లెవెల్ 1, లెవెల్ 2 అంటే ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వెళ్తూ ఓన్లీ ఎయిర్ ని మాత్రమే మనం ఇన్హేల్ ఎక్సెల్ చేసుకుంటాం. వి డోంట్ టేక్ ఎనీ ఫుడ్. అప్పుడు ఒక స్టేజ్ లో ఏమవుతుందంటే మన దగ్గర నుంచి, మన శరీరం నుండి కూడా మంచి సువాసన వస్తుంది, మన చుట్టూ కూడా సువాసన మనకి అనిపిస్తుంది. అంటే వాట్ ఎవర్ వి స్మెల్ ఇట్ లైక్ ఎ డివైన్. అంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక మంచి స్మెల్ ఎలా వస్తుందో మన చుట్టూ కూడా అట్లాంటి మంచి సుగంధ ద్రవ్యాల స్మెల్ అనేది వస్తుంది. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే దేవదత్త అనేది కంపల్సరీ ఉండాలి. లాస్ట్ వన్ ధనంజయ. ఇట్ యూజువలీ ఎగ్జిస్ట్ త్రూ ది ఎంటైర్ బాడీ. మన శరీరం మొత్తంలో కూడా ధనంజయ అనేది ఉంటుంది. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది వర్క్ ఆఫ్ ది మజిల్స్. కండరాలకు పనిచేస్తుంది. ఆర్టరీస్, వెయిన్స్, హార్ట్ లో ఉండే ఆర్టరీస్, వెయిన్స్ కి, స్కిన్ లో. ది స్వెల్లింగ్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ఎన్ ఇంజరీ. ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మనకి వాపు వస్తాయి. అండ్ డ్యూ టు ది మోషన్ ఆఫ్ ధనంజయ, అంటే మనకి వాపులు వస్తున్నాయి అని అంటే బికాస్ ఆఫ్ ధనంజయ. అండ్ డ్యూరింగ్ ఏ తామసిక్ స్టేట్ రీఎన్ఫోర్సెస్ స్లోత్ ఇన్ ది బాడీ. అంటే నిద్రపోవడానికి కూడా ధనంజయ హెల్ప్ చేస్తుంది. లాస్ట్ వన్, ఇట్ ఈస్ ది లాస్ట్ ప్రాణ టు లీవ్ ది బాడీ ఆఫ్టర్ డెత్. మనిషి చనిపోయాక
ముందర ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటది. అంటే ప్రాణవాయువు వెళ్ళిపోతుంది. ఫస్ట్ ప్రాణవాయువు, ఆ తర్వాత అపాన వాయువు, సమాన వాయువు, ఉడాన వాయువు, ఆ తర్వాత వ్యాన వాయువు, ఆ తర్వాత క్రిక్కర, దేవదత్త, దెన్ కూర్మ, ఇవన్నీ పోతూ పోతూ లాస్ట్ ఇంకా మనిషి చచ్చిపోయాడు, ఇందులో అన్ని వాయువులు వెళ్ళిన తర్వాత ఒకే ఒక లాస్ట్ వాయువు ఏది వెళ్తుందంటే ధనంజయ. దిస్ ఈస్ ది లాస్ట్ ప్రాణ టు లీవ్ ది బాడీ ఆఫ్టర్ డెత్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డీకంపోజిషన్ ఆఫ్ ది బాడీ. మన శరీరం కుళ్ళిపోవడం అని అంటే మళ్ళీ మనం ఎందులో నుంచి పుట్టామో అదే మట్టిలో కలిసిపోవాలి అని అంటే ధనంజయ ఎప్పుడైతే పోతుందో అప్పుడే జరుగుతుంది. సో దిస్ ఆర్ ది 5 upapranas. These are also very much important. You at least get 1 or 2 bits. So me compulsory naga belching, which upaprana is responsible for belching and hiccups, naga vayu. Which upaprana helps for trataka, kurma vayu. Which upaprana helps for yawning, krikara. Which upaprana helps for smelling or sneezing, devadatta. Which upaprana is present in the body and it is the last to leave the body or clinging after the death. ఏ ప్రాణవాయువు డెత్ లాస్ట్ దాకా మన శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంటది, ధనంజయ. సో ఈ 5 ఉప ప్రాణాలు కూడా అంతే ఇంపార్టెంట్. 5 ముఖ్య ప్రాణాస్, 5 ఉప ప్రాణాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.